హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ వర్క్. సో మన ఊప్స్ కాన్సెప్ట్స్లో నెక్స్ట్ కాన్సెప్ట్ పాలిమార్ఫిజం. ఆల్రెడీ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఇవన్నిటి మీద వీడియోస్ అప్లోడ్ చేశాను. చూడకపోతే వెళ్ళి చూసేయండి, ఓకేనా? సో ఇప్పుడు పాలిమార్ఫిజం అంటే ఏంటో చూద్దాం. పాలి అంటే మెనీ, మార్ఫ్ అంటే ఫార్మ్స్. సో మెనీ ఫార్మ్స్. పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ అండ్ మీనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నామనుకోండి. సో మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీరు అక్కడ ఒక ఎంప్లాయీగా బిహేవ్ చేస్తారు, రైట్, ఆఫీస్లో. అదే మీరు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారనుకోండి, ఇంకొకలా బిహేవ్ చేస్తారు. అదే మీ పేరెంట్స్ దగ్గర ఉన్నారనుకోండి, ఇంకొకలా బిహేవ్ చేస్తారు. అంటే మీరు సేమ్ పర్సనే, బట్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ మీ బిహేవియర్ చేంజ్ అవుతుంది కదా. సో వీఆర్ పాలిమార్ఫిక్. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ వీఆర్ చేంజింగ్ అవర్ బిహేవియర్, రైట్? సో in programming terms, polymorphism is an ability of an object will have different forms depending on the context. So now let's see with an example. So for suppose ఇక్కడ నేను 2 + 3 అని ఇచ్చామనుకోండి, మనకి అవుట్పుట్ ఏమొచ్చింది 5. అదే నేను పైథాన్ అలానే ప్లస్ బజ్ అని ఇచ్చామనుకోండి, అవుట్పుట్ మనకి ఏమొస్తుంది పైథాన్ బజ్ అని. మనకి ఆ 2 స్ట్రింగ్స్ కాన్కాటినేట్ అయ్యి వచ్చింది. సో ఇక్కడ నేను ఇచ్చిన ఆపరేటర్ సేమ్, బట్ ఇచ్చిన 2 ఆపరెంట్స్ డిఫరెంట్. ఆపరెంట్స్ అంటే ఇవి ఆపరెంట్స్ అంటాం, ఈ మధ్యలో ఉన్నదాన్ని ఆపరేటర్ అంటాం, ఓకే? సో ఇక్కడ నేను ఫస్ట్ 2 + 3లో నేను 2 ఇంటిజర్స్ ఇచ్చాను కాబట్టి మనకి 5 అని ప్రింట్ అయింది. అదే నేను కిందన 2 స్ట్రింగ్స్ ఇచ్చాను కాబట్టి మనకి ఆ 2 కాన్కాటినేట్ అయ్యి పైథాన్ బజ్ అని వచ్చింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బేస్డ్ ఆన్ ద ఆపరెంట్స్ ద ప్లస్ ఆపరేటర్ విల్ చేంజింగ్ ఇట్స్ బిహేవియర్ కదా. సో ఫస్ట్ ఇంటిజర్స్ ఇచ్చాం కాబట్టి మనకి ప్లస్ అయిపోయి మనకి అవుట్పుట్ ఇచ్చింది. సెకండ్ మనం స్ట్రింగ్స్ ఇచ్చాం కాబట్టి అది కాన్కాటినేట్ అయ్యి మనకి అవుట్పుట్ ఇచ్చింది. సో ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ బిహేవియర్. సో ది హియర్ ప్లస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ పాలిమార్ఫిక్, ఓకే? ఫర్ సపోజ్ లెంత్ ఆఫ్ పైథాన్ అని ఇచ్చామనుకోండి, మనకేమొచ్చింది 6. అదే లెంత్ ఆఫ్ ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది 3 వచ్చింది. అదే ఫర్ సపోజ్ డిక్షనరీ తీసుకున్నాం అనుకోండి 3 అని వచ్చింది. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ నేను స్ట్రింగ్ ఇచ్చినప్పుడు నాకు స్ట్రింగ్లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ని కౌంట్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చింది 6 అని. సో అదే నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చినప్పుడు అందులో ఉన్న ఈచ్ వాల్యూని కౌంట్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చింది. అదే మనం డిక్షనరీ ఇచ్చినప్పుడు ఈచ్ కీ వాల్యూ పేరు మనకి కౌంట్ చేసి మనకి కౌంట్ ఇచ్చింది, రైట్? సో ఇక్కడ లెంత్ అనేది సేమ్. సో ఇక్కడ లెంత్ అనేది సేమ్, బట్ based on the object which is given inside the length, based on that it is changing its behavior kada. So here length is also called as an polymorphic. So ఇది బేసిక్గా పాలిమార్ఫిజం అంటే. సో మీకు అర్థమైందా ప్రోగ్రామింగ్ టర్మ్స్లో? సో వీ హ్యావ్ 4 ways to implement polymorphism in OOPS. సో అవేంటంటే డక్ టైపింగ్, అలానే ఆపరేటర్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. సో ఈ వీడియోలో నేను ఓన్లీ డక్ టైపింగ్ కోసం చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఆపరేటర్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ మనం డక్ టైపింగ్ అంటే ఏంటో చూద్దాం. సో యూజువల్లీ వీ హ్యావ్ ఏ సేయింగ్ కాల్డ్ ఇఫ్ ఇట్ లుక్స్ లైక్ ఏ డక్ అండ్ స్వింగ్స్ లైక్ ఏ డక్ అండ్ క్వాక్స్ లైక్ ఏ డక్, ప్రాబబ్లీ ఇట్స్ ఏ డక్. అంటే ఏంటంటే అది ఒక బర్డే అయి ఉండొచ్చు, బట్ అది డక్ లాగా కనిపించినా, లేదు అంటే డక్ లాగా స్విమ్ చేసినా ఆర్ డక్ లాగా క్వాక్ చేసినా ప్రాబబ్లీ మనం దాన్ని ఒక డక్ అని అనుకుంటాం. అంటే అది డక్ కాకపోవచ్చు, బట్ బేస్డ్ ఆన్ ఇట్స్ బిహేవియర్ వీఆర్ థింకింగ్ ఇట్స్ ఎ డక్, ఓకే? అండ్ జనరలీ దిస్ డక్ టైపింగ్ కమ్స్ ఫ్రమ్ దిస్ ఫ్రేజ్. నౌ లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్ హౌ డక్ టైపింగ్ వీ కెన్ ఇంప్లిమెంట్ విత్ ఎ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసే ముందు అసలు వై వీ నీడ్ డక్ టైపింగ్? ఎందుకు అంటే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఈజ్ డక్ టైపింగ్ అలౌస్ డేటా టైప్స్ టు బి డైనమిక్. అర్థమైందా? అసలు డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి? సో మీకు ఒకవేళ ఐడియా ఉంటే ఓకే, ఒకవేళ ఐడియా లేకపోతే నేను సింపుల్గా చెప్పేస్తాను, చూసేయండి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి. సో మన పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ చేస్తుంది, దానికి ఎక్స్ అనే ఒక నేమ్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ ఎక్స్కి ఒక వాల్యూ అసైన్ చేశాను అనుకోండి, 3 అనే వాల్యూ అసైన్ చేశాను. సో ఇప్పుడు ఈ 3 అనేది ఇంటీజర్ వాల్యూ కదా. సో నౌ దిస్ ఎక్స్ బికేమ్ ఇంటీజర్ వేరియబుల్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 3.14 ఇచ్చామనుకోండి, నౌ దిస్ ఎక్స్ బికేమ్స్ ఫ్లోట్ వేరియబుల్. అదే మనం ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చామనుకోండి, నౌ దిస్ ఎక్స్ బికేమ్ స్ట్రింగ్ వేరియబుల్ అన్నమాట. సో మనం ఇచ్చిన వాల్యూ బట్టి అది దాని డేటా టైప్ని డిక్లేర్ చేసుకుంటుంది ఇన్ రన్ టైం రాదర్ దాన్ కంపైల్ టైం. అర్థమైందా? సో దీన్నే మనం సింపుల్గా డైనమిక్ టైపింగ్ అంటాం. అంటే మనం ఇచ్చిన వాల్యూ బట్టి ఆ డేటా టైప్
ఆ వేరియబుల్ దాని డేటా టైప్ని డిక్లేర్ చేసుకుంటుంది ఇన్ రన్ టైం. అది స్టాటిక్ టైపింగ్ అనుకోండి. ఫర్ సపోజ్ మీకు జావా, సి అనే లాంగ్వేజెస్ ఐడియా ఉండుంటే, ఫర్ సపోజ్ మనం ఇదే ఒక ఎక్స్ని ఇంటీజర్ వాల్యూ మనం డిక్లేర్ చేయాలనుకోండి, ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు సమ్ 2. సో ఇలా మనం స్పెసిఫిక్గా దాని డేటా టైప్ ఏంటో ముందే మనం మెన్షన్ చేయాలి. దీన్ని మనం స్టాటిక్ టైపింగ్ అంటాం అండ్ దీన్ని మనం డైనమిక్ టైపింగ్ అంటాం. సో అందుకే మనం పైథాన్ ఈజ్ ఎ డైనమిక్లీ టైప్ లాంగ్వేజ్ అని అంటాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం ఇక్కడ ఒక 2 క్లాసెస్ తీసుకున్నాం, డక్ అలానే స్వాన్ అనే ఒక క్లాస్. దీంట్లో ఫ్లై అండ్ స్విమ్ అనే మెథడ్స్ని మనం క్రియేట్ చేసేసాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఓకేనా. సో దీంట్లో మనం ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాం. సో మన ఫంక్షన్స్లో నాట్ ఓన్లీ పారామీటర్స్, ఆబ్జెక్ట్ని కూడా మనం పాస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ మనం ఫ్లై అలానే స్విమ్ అనే మెథడ్స్ని మనం కాల్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం ఈ డిస్ప్లేలోకి మనం ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి కదా. సో పాస్ చేయాలి అంటే మనం ఒక క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి కదా. సో ఫస్ట్ మనం డక్ అనే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డి అని తీసుకుందాం. డక్ డి ఈక్వల్స్ టు డక్. సో ఇప్పుడు ఈ డీని మనం ఇందులో పాస్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి ఏమొచ్చింది, డక్ ఈస్ ఫ్లయింగ్ అండ్ డక్ ఈస్ స్విమ్మింగ్ అని వచ్చింది. రైట్. సో ఇప్పుడు ఏమైంది, ఈ డక్ క్లాస్లో ఈ ఫ్లై అండ్ స్విమ్ అనే మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ మెథడ్స్ కాల్ అయ్యి అందులో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్లో డక్ ఫ్లయింగ్ అండ్ డక్ స్విమ్మింగ్ అని ఉంది కాబట్టి ప్రింట్ అయింది. సో ఇప్పుడు నాట్ ఓన్లీ ఇక్కడ ఓన్లీ డక్ అనే ఆబ్జెక్ట్ ఇది తీసుకుంటుందా, డక్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ని మనకి తీసుకుంటుందా అంటే నో, ఇట్ డజంట్ మ్యాటర్. అది ఏ క్లాస్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది దానికి అవసరం లేదు. దాంట్లో దానికి కావాల్సిన మెథడ్స్ ఉన్నాయా లేదా అని ఇట్ విల్ కేర్. సో ఇక్కడ ఫ్లై అండ్ స్విమ్ ఆ మెథడ్స్ ఆ ఆబ్జెక్ట్లో ఉన్నాయా లేదా, ఉంటే ఇట్ విల్ యాక్సెప్ట్, లేదంటే ఇట్ విల్ త్రో అండ్ ఎర్రర్. దట్స్ ఇట్. అది ఏ క్లాస్ నుంచి ఆబ్జెక్ట్ వచ్చిందని దానికి అవసరం లేదు. ఇట్ డజంట్ కేర్ అనమాట. సో ఫర్ సపోజ్ ఎస్ ఈక్వల్స్ టు స్వాన్ అని ఇంకొక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఎస్ని పాస్ చేసాం అనుకోండి, చూసారా, స్వాన్ ఫ్లై అండ్ స్వాన్ స్విమ్మింగ్ అని వచ్చింది. సో అర్థమైందా, నేను ఏ క్లాస్ ఆబ్జెక్ట్ తీసుకున్నా దానికి అవసరం లేదు, దాంట్లో దానికి కావాల్సిన మెథడ్స్ ఉన్నాయా లేదా అని. మనం ఇక్కడ మెథడ్స్ కదా యాక్సెస్ చేసుకుంటున్నాము. సో ఆ మెథడ్స్ ఉంటే ఇట్ విల్ యాక్సెప్ట్ అనమాట. అది. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ పర్సన్ అనే క్లాస్ తీసుకున్నాను అండ్ పర్సన్ ఫ్లై అండ్ పర్సన్ స్విమ్మింగ్. సో ఇప్పుడు మనం పర్సన్ అనే క్లాస్కి మనం క్రియేట్ చేసేసాం కదా. సో ఇప్పుడు దీనికి కూడా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. పి ఈక్వల్స్ టు పర్సన్. ఓకేనా. సో ఇప్పుడు ఈ పిని ఇందులో మనం పాస్ చేద్దాం. పి చూసారా, పర్సన్ ఫ్లయింగ్ అండ్ పర్సన్ స్విమ్మింగ్ అని వచ్చింది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను పర్సన్లో ఫ్లై అనే మెథడే లేదు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తే చూసారా ఎర్రర్ వచ్చింది. పర్సన్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఫ్లై. అర్థమైందా. సో దిస్ ఈజ్ సింప్లీ కాల్డ్ డక్ టైపింగ్. ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ డజంట్ కేర్ which class object it is. It only cares about the methods or attributes which is declared inside it. అర్థమైందా. సో ఇక్కడ నాట్ ఓన్లీ ఇక్కడ మనం ఓన్లీ ఇక్కడ ఈ ఫంక్షన్స్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అంటే నాట్ లైక్ దట్. ఇక్కడ మనం ఒక క్లాస్ని క్రియేట్ చేసేసి దాంట్లో నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ శాంపిల్. ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఈ శాంపిల్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకేనా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇది తీసేసి ఎస్ డాట్ డిస్ప్లే అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం ఏ ఆబ్జెక్ట్ అయినా మనం పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డి ఆబ్జెక్ట్ని పాస్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తే చూసారా డక్ ఈస్ ఫ్లయింగ్ అండ్ డక్ ఈస్ స్విమ్మింగ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎస్ని పాస్ చేస్తే స్వాన్ ఫ్లయింగ్ అండ్ స్వాన్ స్విమ్మింగ్. సో ఇది మనం క్లాస్లో కూడా మనం సేమ్ ఇలానే ఇవ్వచ్చు క్లాస్లో కూడా. అర్థమైందా. అదే మనం ఇక్కడ పర్సన్ని కాల్ చేస్తే మనకి అట్రిబ్యూట్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే పర్సన్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఫ్లై. ఎందుకు అంటే దీంట్లో మనం ఫ్లై తీసేసాం కదా, ఓన్లీ స్విమ్ అనే ఉంది. సో ఇక్కడ ఈ రెండు ఉంటేనే ఇట్ విల్ యాక్సెప్ట్ అనమాట, ఇట్ విల్ ఎగ్జిక్యూట్. లేదు అంటే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇది సింప్లీ డక్ టైపింగ్ కోసం. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టగానే మీకు వెంటనే వచ్చేస్తుంది. ఓకేనా. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బాయ్.